వికారాబాద్ జిల్లా పూడూరులో బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టింది. ఈ యాత్రలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు తామే ఇచ్చామని చెప్పుకుంటున్నారని అన్నారు. తాను వచ్చింది ప్రజల ఆశీర్వాదం కొరకని 60% నుంచి 90% వరకు ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పెన్షన్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇంతకు ముందు మోడీ ఎవరని తెలిసినా కూడా ఏం చేసినా తెలియకపోయేది. అన్నీ కూడా పాత ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీ రావు వాళ్ళ కుటుంబమే చేసింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి నలుమూలగా ఈయన ఫోటోస్ ఉపటి ఈయన ఎవరయ్యా అంటే ఆయన బిఎంహెచ్కి ఆయన కాదా అంటారు. ఆయన పేరు ఏంటంటే మోడీ అంటారు. ప్రజలకు అందరికి అర్థమైంది ఇన్నేళ్ళు కేసీఆర్ కాదు బిఎంహెచ్కి అయినా మోడీయే బిఎంహెచ్కి అయినా. ఇన్నేళ్ళు రైతులకు మద్దతు ధర ఇచ్చిన లేకుంటే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చిన ఆ పంటలు పండుతందుకు అది కూడా మోడీయే. ఇంతో అంతో గ్రామాలు డెవలప్ అయినాయంటే మోడీయే. అన్నో పైసలు మన సర్పంచ్ చేతులకు అందినాయంటే అవి మోడీ గారు అనే అందరికి అర్థమైంది. అయితే నేను వాళ్ళ ఆశీర్వాదం కొరకే వచ్చిందని వాళ్ళ ఓట్లు వాళ్ళు ఇష్టం ఉన్నది వేసుకోండి, మీ ఇష్టం. మాకు తెలుసు వాళ్ళు మోడీకి వేస్తారు. కానీ చాలామంది ప్రజలకు నేనేమంటున్నా అంటే మోడీ గుర్తు, కొంతమంది ప్రజలకు మోడీ గుర్తు ఏందని తెలియదు. మోడీ గుర్తు పువ్వు గుర్తు, మోడీ గుర్తు కమలం పువ్వు గుర్తు. గది తెలియని వాళ్ళకి చెప్పండి, తర్వాత నన్ను ఆశీర్వదించి పంపించండి. నాకు కడుపు నిన్నట్టున్నది. బీజేపీ బలం ఏందే, ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం పార్టీ దేశానికి కొరకు ప్రజల కొరకు ఉన్నది. అది దాని సిద్ధాంతం అందరికీ సింపుల్గా అర్థమవుతుంది. దేశానికి కొరకు ఉన్నది. వేరే పార్టీలకు వాళ్ళ సిద్ధాంతాలు ఎవరికి అర్థం కాదు, వాళ్ళకు కూడా అర్థం కాదు. ఆ కన్ఫ్యూజ్డ్ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ క్లారిటీ పార్టీ ఉన్నాయి. రామ మందిరం కడితే వాళ్ళు పిలిస్తే వాళ్ళు రావాలన్నా వద్దా, సగం మంది పోవాలని సగం మంది పోవద్దని అక్కడ కన్ఫ్యూజనే. సిఏ పెడితే అక్కడ కన్ఫ్యూజనే. చేయాలన్నా వద్దా, పెట్టింది వాళ్ళే, మేము ఓన్లీ దాన్ని సవరణ చేసినాము. కాశ్మీర్ను మన భాగం ఇండియాలో భాగం చేస్తామంటే అది మంచిదా కాదా, సగం మంది మంచిది సగం మంది కాదని ఏటు చూసినా కన్ఫ్యూజన్. ఆఖరికి క్యాండిడేట్ల విషయం కూడా కన్ఫ్యూజన్. వాళ్ళకి దొరుకుంటే ఈ క్యాండిడేటా ఆ క్యాండిడేటా, ఈ క్యాండిడేటా ఆ క్యాండిడేటా. ఇప్పుడు లాస్ట్కి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఎవరు క్యాండిడేట్ అని. ఇప్పుడు పాత అయిన కొత్త అయిన చెట్ల చెప్పబెట్టుకోండి, ఈ చెప్పలు ఏం లేవు. అయితే ఏం లేనప్పుడు ఎట్లా చేస్తారు? ఉన్న పథకాలకు జీతాలకు పైసలు లేవు, పెన్షన్లకు పైసలు. ఆ పెన్షన్లు 2600 నుంచి 4000 చేస్తారంట. ఎక్కడ ఉన్నాయి పైసలు? పాత పెన్షన్లకు ఏమీ రైతు బంధు ఇస్తారంట 10,000 నుంచి 15,000. అవి ఉన్న 10,000 చక్కగా ఇస్తారు, పైసలు లేవు. 15,000 ఎట్లా ఇస్తారు? రుణమాఫీ, ఇవన్నీ అబద్ధాలు. ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అంటే వీళ్ళందరూ అంటారు 5 అబద్ధాలు 6 అబద్ధాలు 7 అబద్ధాలు, 5 మోసాలు 6 మోసాలు 7 మోసాలు. ఈ మోసాలకు ఓటేమో నమ్మకం మాకుంది మోడీ మీద. ఓన్లీ కొంతమందికి మోడీ గుర్తు కమలం పువ్వు గుర్తు అని మనము జ్ఞాపకం చేయాలి, తెలియనియాలి.